పెట్టినట్టు అంటున్నారు. ఇప్పుడు 45 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఎల్ఈడి టీవీలను, ఫైబర్ నెట్లు, యాపిల్ ఫోన్లు ఉన్నాయా? వాటన్నిటిని ఆపి దూరదర్శన్లు పెట్టారా ఉత్తర కొరియా లాగా? రోజులు మారుతా ఉన్నాయి. ఆ క్రమంలో ఆ రోజుంది దూరదర్శనం, ఈ రోజుంది సోషల్ మీడియా. కాబట్టి ఒక అబద్ధాన్ని నిజం చేయటంలో కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు కొంతకాలం సక్సెస్ అవ్వచ్చు సాయి గారు, ఎల్లకాలం నడవదు. కుటుంబ ఘర్షణలు మొదలు పెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ, అధికార పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కాదు, షర్మిల గారు కాదు. మీరు మళ్ళా అధికార పార్టీ నాయకులు కానీ మిగిలిన వ్యక్తులు కానీ ఆ రోజు షర్మిల గారు ఏం మాట్లాడిందో ఆ వీడియోని పదే రివైండ్ చేసుకొని చూడొచ్చు. ఆ రోజు తెలుగుదేశాన్ని మాట్లాడింది, పవన్ కళ్యాణ్ మాట్లాడింది, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడింది, అందరినీ అడిగింది. ఆవిడ అడిగిన దాంట్లో ఒక పదం తప్పు ఉందని నిరూపిస్తే, లేదు తప్పు ఉందని చెప్తే దాని గురించి మళ్ళీ డిబేట్ కి సిద్ధం. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలను గెలిచింది, కుటుంబాలను గెలిచింది. ఏదో నీతులు చెప్తున్నాడు ఆయన కూర్చొని, అక్కడ కూర్చొని నీతులు చెప్తా ఆ కుటుంబాలను గెలిచిందా? వివేకానంద రెడ్డి గారు ఏ కుటుంబంలో ఉన్నారండి? వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఆశ చూపింది ఎవరు? అప్పుడు దాకా మీకు వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని గుర్తు రాలేదా? మరి చెప్పొచ్చు కదా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి చెప్పి వివేకానంద రెడ్డి గారికి కూడా మంత్రి పదవి ఇవ్వాలండి, ఆయనకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందని ఎందుకు చెప్పలా? అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాక గుర్తొచ్చిందా ఏది వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి? మంత్రి పదవిని ఇచ్చి సాక్షాత్తు కుటుంబంలోనే చీలిక తీసుకొని రావాలని ప్రయత్నం చేసింది మీరు కాదా? రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు, కుటుంబాలను విడగొట్టడం చాలా చిన్న విషయం కానీ మీకు దాని గురించి నేను డెప్త్కి వెళ్తే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. రెండోది, షర్మిల గారికి ఎందుకు వాటా ఇవ్వరని ఈయనెవరు కాంగ్రెస్ ఆయన అడుగుతున్నాడు. దేంట్లో వాటా ఇవ్వాలి? మీరు ఇచ్చేయండి, ఆల్ ఇండియా పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వచ్చుగా. ఆల్ ఇండియా కాంగ్రెస్ మీకు రాజశేఖర రెడ్డి గారి మీద అంత బాగా ఇష్టం ఉంటే, అంత ప్రేమ ఉంటే, రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు అన్యాయం జరిగిపోతుందని మీకు బాగా అనిపిస్తే, ఒక స్టేట్ లో అది కూడా ఒక్క సర్పంచ్ కూడా లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు మీరు ఉందో లేదో తెలియదు, 1.2% ఓటింగ్ చెప్పుకుంటే జాతీయ పార్టీగా సిగ్గుచేటు మీకు. మళ్ళీ మేము పదే గుర్తు చేస్తే అయినా మీకు రావట్లేదు సిగ్గు. ఆ పార్టీగా 1.2% ఉంటే ఒక్క 0 సర్పంచులు, 0 ఎంపీడీలు, 0 జడ్పీడీలు, మొత్తం గుండు 0 ప్రజాప్రతినిధులు మీకు. 2014లో గుండు 0, 2019లో గుండు 0, రేపు 24లో కూడా గుండు 0. ఆ గుండు 0 పార్టీలో రాజశేఖర రెడ్డి గారు కూతురుగా ఆమెను తీసుకొని వచ్చాను. మీరు పెద్ద పదవి ఇచ్చారంట. ఆ పదవి ఇచ్చి ఏదో మళ్ళీ ఈ రోజు మమ్మల్ని ఏదో తిట్టించే కార్యక్రమాలు చేస్తా మాట్లాడుతుంటే మేము దానికంట ఏ మహిళగా ఆమెకు ఇవ్వకూడదా? ఇచ్చేయండి సార్, మహిళగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఇచ్చేయండి. లేదంటే ఆల్ ఇండియా పార్టీలో తీసుకొని రాహుల్ గాంధీ గారికి ఇచ్చినట్టు జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చేయచ్చుగా మీకు అంత ప్రేమ ఉంటే. రెండోది, రాజశేఖర రెడ్డి గారి గురించి ఇప్పుడు కూడా నీచంగా మాట్లాడిస్తుంది మీ కాంగ్రెస్ పార్టీ. సిగ్గు లేదా అని అడుగుతున్నా నేను. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, వేరే పార్టీలో ముఖ్యమంత్రి కాదు కదా అతను, కాంగ్రెస్ పార్టీ